నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. విలేకరులకు మీడియా సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రాత్రి ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పారు. దాని మీద క్లారిటీ ఇస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ విషయం ఏమంటే 9/9/2009 సంవత్సరమున సత్య నరసింహులు గారికి 4 కుమారులు. 4 కుమారులలో సత్య భార్గవ, భాస్కర, లక్ష్మీపతి, సత్య భారవి వీళ్ళు 4 సంతానం. ఈ 4కి వాళ్ళ నాయన రిజిస్ట్రేషన్ చేసి 4కి 4 భాగాలు ఇచ్చేసినాడు. సైట్ మొత్తం మంచికి 3 సెంటర్ చొప్పున. దాని తర్వాత ఈ స్థలాన్ని 9/1/2000 ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 3943 సార్. డాక్యుమెంట్ నెంబరు 1/1697 వాళ్ళు నివాసం వచ్చేసి వచ్చినా చెప్పు. డాక్యుమెంట్ నెంబరు 3943/2009, సర్వే నెంబరు 84/1. ఈ తర్వాత 9/1/2013 ఈ ముగ్గురు కలిసి ఎవరెవరు భారవి ఇక్కడే ఉంది. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తా, మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది ఫస్ట్ డాక్యుమెంట్. వాళ్ళ ఫాదరు, వీళ్ళు ముగ్గురు కొడుకులు, ఈయన ఒకరు, 4 కొడుకులు. ఇది క్లారిటీ డాక్యుమెంట్. ఎవరికైనా డౌట్ వచ్చి చూసుకోవచ్చు. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డి తిరుపతి ఆయనకి వీళ్ళు అమ్మారు సైటు. అమ్మినోళ్ళలో లక్ష్మీపతి, భారవి, భాస్కర్. భార్గవి అని ఆయన ఎల్ఐసీలో పనిచేస్తాడు. వాళ్ళ కొడుకు ఆయన అమ్మలేదు స్థలం. ఏమండి, దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 167/2013 కడప సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది. దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారు 3/4/2025 ఈ స్థలాన్ని ముగ్గురికి రిజిస్టర్ చేసేసినాడు. ఎవరెవరికి? జయదీప్ రెడ్డి, మల్యం సాయి సౌమ్య, మల్యం నిరంజన్ రెడ్డి. దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 2772/2025, 71/2025, 2770/2025. ఈ ముగ్గురు కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి ఈ డోర్ నెంబర్లు మార్చుకొని కరెంటు బిల్లులో కట్టినారు. దానికి ఎవిడెన్స్లు ఇవ్వండి ఈ ముగ్గురులో ఉండేటి. ఒక్క విషయం ఏంటంటే, ఏదో రాత్రి అంతా ఎవరెవరో మీడియాలో ఏదో రాష్ట్రానంట వాళ్ళు తెలుగుదేశములు దందా చేసినారని. మాకు అవసరం లేదు. మేము కమలాపురం తాలూకా భావస్థలము. కడప ఎమ్మెల్యేకు మాకు ఎలాంటి కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒకటి జరిగిన వాస్తవం ఏంటంటే, ఎమ్మెల్యే గారికి ఒక గ్రీవెన్స్లో ఒక లెటర్ ఇచ్చాము ఒకసారి పోయి, మేడం ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మా స్థలంలోకి రానియడం లేదని. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే, ఇద్దరు డాక్యుమెంట్ తీసుకొని రాకుండా పరిశీలిస్తామని చెప్పారు. మేము డాక్యుమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూసినాము, పరిశీలించినారు. ఈ భార్గవ లాయర్ వారు గారు ఆ మేడం దగ్గరికి కూడా ఆ డాక్యుమెంట్ లేవు. ఇప్పుడు కూడా నేను సభాముఖంగా చెప్తాను అందరికీ, ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా తీసుకొని రమ్మని చెప్పండి. నేను సవాల్ చేస్తాను, స్థలం ఆయన ఊరికి ఇచ్చేస్తాం. మేము కబ్జా చేసింటే మాకు అవసరం లేదు. నేను గత 20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను. కడపలో 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రూరల్, టౌను, 1 టౌను, చిన్న చౌకని. ఎక్కడైనా శ్యామసుందరుడిని వ్యక్తి అన్న కేసులు ఉన్నాడంటే కనుక్కోన్నాడు. నేను దానికి మీకు క్షమాపణ చెప్తా. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అనవసరంగా మా మీద వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి కబ్జా చేశారనే ఏం అవసరం ఉంది? మా స్థలం మేము కావాలని మేము కోరుకున్నాము, రిజిస్టర్ చేసుకున్నాము, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. కబ్జా ఎక్కడ జరిగిందో మీరు చెప్పండి. మీరు కూడా అడగండి, ఏమయ్యా కబ్జా చేసామని మీరు అంటున్నారు కదా, రాత్రి ఎవరో వచ్చి 100 మంది రౌడులని. నా స్థలం కోసం 100 మంది రౌడులు అవసరం ఏముందండి? నా స్థలం నేను కావాలని నేను కోరుకుంటాను, అంతేగాని ఇప్పుడు మీరు కూడా అడగండి, ఏమైనా నీ డాక్యుమెంట్ ఉంటే తాండి, మీ ఎక్కడున్నా లింకు తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, నీ స్థలం నీకు ఇస్తాను డాక్యుమెంట్ ఉంటే చెప్పండి, నేను ఒరిజినల్ ఇస్తా, అతన్ని ఒరిజినల్ చెప్పండి. మీరు చమ్మని చెప్పండి. మీ ముందర ఏం మాట చెప్పినా మీకు మీరేం చేసినా కూడా దానికి నేను ఓకే, దాని గురించి ఇబ్బంది లేదు. అది విషయం. అవన్నీ మనకు సంబంధం లేదు. పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ మనకు అవసరం లేనిది. దానికి ముందు ఒక ఇష్యూ జరిగింది. ఇదే సైట్లో వీళ్ళే అమ్మినారు వీళ్ళ ఫాదర్ వాళ్ళకు. ఈయనకు లక్ష్మీరెడ్డి రాధా అని. ఎప్పుడు 2010లో అమ్మినారు. అమ్మిన తర్వాత భారవి గారు దొంగ డాక్యుమెంట్ వేసి కోర్టుకి వేసినారు. వీళ్ళు ఏం చేశారు? 2023 కోర్టులో తిరిగి ఆదమ్మను లక్ష్మీరెడ్డి తిప్పి 2010లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినాక మళ్ళీ కోర్టుకు పోయినారు. 2023లో కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆదాయమని కోర్టుకు తిప్పి 13 ఏళ్ళు అరణ్యవాసానికి పంపిణీ చేస్తే ఇదేమన్నా సమాజం అండి? లాయర్ గురించి అంటే ఎట్లా ఉండాలండి సొసైటీలో? డాక్టర్ అని, లాయర్ అని, గురువు అంటే ఎంత విలువైన ఇప్పుడు ఈ సొసైటీ సమాజంలో అంతే కదా. మరి లాయర్ కానీ 13 ఏళ్ళు తిప్పినట్టు అర్థం చేసుకోండి మీరు ఒకసారి. ఆ మనిషి ఏంది ఏం కథ అనేది ఒకసారి గుర్తు చేసుకోండి మీరు కూడా. ఇందులో ఆ డాక్యుమెంట్ సంబంధించి అది కోర్టు ఆర్డర్లు మొత్తం ఉండాలి దీంట్లో. ఒకటి సార్, ఇప్పుడు నా స్థలం ఉంది సార్, మీరు పోయి కార్పొరేషన్ అప్లై చేస్తే మీకు డోర్ నెంబర్ కానీ ట్యాప్ కనెక్షన్ కానీ ఇస్తారా? ఏం చెప్పండి మీరు.
ఎవరి స్థలం ఉంటే వాని ఆధార్ కార్డు, వాని సెల్ నెంబరు, వాని డాక్యుమెంటు, వాని లింకు డాక్యుమెంటు అన్నీ ఉంటే ఇచ్చేదే బరువుగా అండి. అట్లప్పుడు మేము చేసుకున్నాం. ఇదో అన్ని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నిరంజన్ రెడ్డి, సౌజన్య, జయదీప్ రెడ్డి పేర్లతో ఉన్నాయి. మొత్తం డోర్ నెంబర్లు ఉన్నాయి, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంటు బిల్లు ఉంది. ఇంకో మొత్తం కూడా నేను రాసిన డాక్యుమెంట్ నెంబర్లు ఈయన మొత్తం దీంట్లో కూడా ఉంటాయి. దీనికి సంబంధించినట్టు అన్నీ ఉన్నాయి. ఇదో ఇలా నలుగురు భారతీయ ఒక ఆయన అమ్మలే, అది కూడా నేను పలకొట్ల మాకు అవసరం లేదు. దాని ఎవరు డిస్టర్బ్ చేయలే. ఎందుకు అవసరం మనం ఫుల్ లేదు కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు. అమ్మింది ఎవరు, కొనింది ఎవరు? ముద్దా వెంకట సుబ్బారెడ్డి తిరుపతి వీళ్ళు అమ్మినారు. ముగ్గురు అమ్మిన వాళ్ళు ఇన్ని ఉన్నారు. ఆ ముద్దా వెంకట సుబ్బారెడ్డి మాకు అమ్మినాడు. ఇంకా మా డాక్యుమెంట్లు ఉన్నాయి. దీనికి ఇంకేం మేము ఇంతకంటే మాట్లాడాల్సిన అవసరం ఏది లేదు. కబ్జా అనడానికి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. కబ్జా కాదు ఇది. మా డాక్యుమెంట్లు మేము ఛాలెంజ్ అండి, తెచ్చుకోమని డాక్యుమెంట్స్ రమ్మని చెప్పండి. ఒరిజినల్ తెమ్మండి, లింకు డాక్యుమెంట్లు తెమ్మండి, రమ్మని చెప్పండి. పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమ్మా మీద. నువ్వు ఎందుకు పోలే స్టేషన్కు? నీ దగ్గర డాక్యుమెంట్లు లేవు కాబట్టి నువ్వు పోలేకపోతున్నావు. నువ్వు ఎమ్మెల్యే గారికి గ్రీవెన్స్ మేము పోయించినాము. నిన్ను రమ్మన్నా. నువ్వు డాక్యుమెంట్ ఎందుకు ఎత్తుకోలేదు? నీ దగ్గర కూడా ఎత్తుకోము. ఎవరు వద్దం లేదు కదా దానికి. మాకు ఇన్ని అవసరం. మేమేం చెప్తున్నామంటే మీరు కబ్జా చేసే దానికి మీకు ఎవిడెన్స్ అయితే మా పేపర్లో మా డాక్యుమెంట్ మీకు చూపిస్తాను. అంతే. ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడడం కూడా అవసరం లేదు మాకు. అది స్పందనాలు పెడితే ఆమె ఇద్దరిని పిల్లంపింది పేపర్లు కానీ వెరిఫై చేస్తామని. ఆ వెరిఫై చేసినప్పుడు ఆయన పేపర్లు చేసుకోవాలి. అంతే. మేము తీసుకోపోయినాము. 12 సెంట్లు ఆ వాల్యూని ఇప్పుడు ఏం రేటు మార్కెట్లో ఎంత చెప్పాలి? మనం 20 చెప్తారు, కొందరు 50 చెప్తారు, కొందరు 60 కూడా చెప్పచ్చు. దాని ముందు మాకు సంబంధించిన విషయం. అమ్మే వాళ్ళదే వ్యాపారం చేసే వాళ్ళే చెప్తారు, పెట్టుకునే వాళ్ళు ఎవరు చెప్పరు. మాకు కావాలా కట్టుకోవాలనుకున్నప్పుడు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏం రాత్రికి ఏం లేదే. ఆయన ముందు చెప్పాము, అందరికీ తెలుసు. ఇక్కడ ఒక సాయంకాలం పేపర్ సార్ ఉన్నాడు, వెంకటరెడ్డి సార్ అని. ఆయన ద్వారా పంపించేసా. అలా ఆయన ఏదో బీజేపీలో తిరుగుతాడు, ఏదో గుళ్ళు గోపురాలు కట్టాలని ఏదో అంతంతో తీసుకొని ఖాళీ చేసుకొని వెళ్ళిపోమని. ఎందుకు మన వాళ్ళ స్థలం ఆయన ఏం కావాలని చెప్పి ఆయన మాట నెల తిప్పి ఆయన కూడా రిజెక్ట్ చేసింది. కాబట్టి మీరు వెంకటరెడ్డి సార్ని కనుక్కోండి. అవసరం లేదండి మాకెందుకు. మేము కమలాపురం తాలూకా అంటే కడప తాలూకా ఏమైనా సంబంధం ఉంది, మాకేం లేదు. ఒక స్పందన లెటర్ మాత్రం పెట్టాము. అది వాస్తవం. అంతే. మాకు పోలీసు వారి సాయం కావాలని అడిగినాము, కానీ ఆయన ఏం చెప్పినాడనేది కూడా మాకు తెలియదు. ఇద్దరం ఒకటి మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చెప్పిస్తారు. అవసరం లేదు. వద్దు. మాకేంటంటే మీరు కబ్జా చేసిన దానికి మేము వచ్చినాము. ప్రెస్ మీట్ పెడితే మాకు కూడా క్లారిటీ వస్తుంది. మీకు కావాల్సిన పేపర్లు ఎవరైనా కానీ వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎవరు డబ్బు తీసుకుంది? ఎవరు డబ్బు తీసుకుంది? ఎవరు? మేమా? మేమే తీసుకుందా? మేము తీసుకుని మాకే ఇస్తారు డబ్బులు. మేము లెక్క కట్టి రిజిస్టర్ చేసుకున్నాము. వాళ్ళకి ముద్దా వెంకట సుబ్బారెడ్డికి బాలవికి ఏం సంబంధం? మాకు సంబంధం లేదు. మాకు మేము డబ్బులు ఇచ్చి కొనింది వాస్తవం. అంతేగాని వాళ్ళు 1 కోటి ఇచ్చినారు, 2 కోట్లు ఇచ్చినారు మాకేం తెలుసు? మాకు చెప్పించినారు ఏమన్నా మేము చూసినామా? వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఈ సబ్జెక్ట్ 2024 ఏప్రిల్లో జరిగింది, 25. అది ఎప్పుడో 2013లో ఒకటి జరిగింది, 2009లో ఒకటి జరిగింది. దానికి మాకు సంబంధం ఏముందండి? 2024 ఇదో చెప్తాను, ఖాళీ చెప్తాను ఉన్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, వందనాలు ఇచ్చాము. మీరు కావాలంటే డిఎస్పీ గారిని కానీ 1 టౌన్ కానీ ఎంక్వైరీ చేయండి, ఎస్పీ గారిని కూడా ఎంక్వైరీ చేయండి. 5 మంది ఎస్పీలకు ఇచ్చాను కంప్లైంట్. మేము అది ఎవరు సివిల్ మ్యాటర్లో మేము జోక్యం చేసుకోము, పిలిపించి చెప్తామన్నారు. పిలిపించి కూడా స్టేషన్కి రావడం లేదు. ఈ 10 రోజుల్లో కూడా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా పిలిచింటే లాయర్ గారు పిలిచినారు. ఈయన ఒప్పులే. మేము రామని చెప్పినాను. ఆయన ఇష్టం, పోవచ్చు పోకపోవచ్చు. ఇప్పుడు నేను రాకుండా మీరు నన్నేం అడిగేదానికి ఏం లేదు. మీరు పిలిచినారు, మా దగ్గర రైట్ ఉంది, మీకు చెప్పాలా సమాధానం వచ్చినాం అంతే. అంతేగాని కోర్టులో అప్లై చేసాం. ఈరోజు పోయింది అది కూడా. నేను హాలిడే కదా. సార్ ఒకటి చెప్తా. దానికి కూడా నేను జడ్జిమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. నువ్వు కోర్టునే గౌరవించడం లేదు. నోటీస్కి ఏం రిప్లై ఇస్తారు సార్? మీరు ఒకటి అడగండి. మీరు నేను డాక్యుమెంట్ ఇస్తా చూడండి. కోర్టు 2023 ఏప్రిల్లో జడ్జిమెంట్ ఇచ్చింది, 21/4/2023. ఈ రోజు కోర్టునే నువ్వు అవహాలేదు అంటున్నావు. కోర్టు తప్పుడు లంచం తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడన్నాడు ఒక డిఎస్పీ గారి ముందరనే.
ఇప్పుడు దొంగ డాక్యుమెంట్ పుడిచినారని పొద్దున మీతోనే చెప్పినాడు. ఈ దొంగ డాక్యుమెంట్లో ఒరిజినల్ మీరే ఎంక్వైరీ చేయండి. మేము కూడా వద్దు. మీరు రిజిస్టర్ ఆఫీస్ పోండి, కార్పొరేషన్ పోండి, మేమేమైనా అక్కడ ఫ్రాడ్ చేశామా, ఏమైనా చేశామా అని మీరే ఎంక్వైరీ చేయండి. మీరు ఏ చెప్తే అది వింటాం. మాది తప్పు ఉంది అంటే వాళ్ళకి చేరింటాయో చేరలేదో మాకు తెలియదు సార్. కోర్టులో అయితే మేము అప్లై చేసాం. మేమైతే అప్లై చేసినాం. ఏం కావాలి మీకు జిరాక్స్? దేనికి ఇవ్వాలి సార్? నువ్వు కోర్టు ఇచ్చిన డిగ్రీ ఆర్డర్ నేను గౌరవించలేదు. నోటీస్ నువ్వు అడుగుదాం. ఈ అందరూ దిగిన ఉండే నా దగ్గర ఒక చేతి ఉండదు, మీరు ఫోటో కొట్టుకున్నా ఎవరో పడబెట్టలే కదా, మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసులు ఎందుకు కొడతారు? పోలీసులు ఎందుకు కొడతారు? వాళ్ళకేం పట్టింది? అంతే, ఎవరు ఉంటారు కదా మాకు. ఎస్ఐ గారికి ఇచ్చాము, సిఐ గారికి ఇచ్చాము, ఎల్పీ గారికి కూడా ఇచ్చాము. ఎస్పీలు పెట్టిన కాబట్టి నిన్న అడుగుతాడా? వాళ్ళని అడుగుంటే వాళ్ళని అడగాల్సిన కర్మ నాకేం పట్టింది? దౌర్జన్యం జరిగింది, వాళ్ళని కొట్టారు, వాళ్ళను బయటికి కట్టుబట్టంగా బయటికి వేసినారు. దానికి కారణం దానికి సమాధానం చెప్పు. దొంగ తిరుగుడు నా మీద మాట్లాడు. నువ్వు నా మీద దొంగ తిరుగుడు మాట్లాడకు. మాట్లాడాలి వాళ్ళని అయిపోయింది. మరి మీరు